నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్యకర్తలకు స్ఫూర్తి ప్రేరణ సోము వీర్రాజు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఘనంగా ఎమ్మెల్సీ సోముకు అభినందన సత్కారం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ప్రణాళికగా వెళ్తున్నాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరంలో వీధి కుక్కల నివారణకు చర్యలు. ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజును పలువురు అభినందనలతో పూలదండలతో ముంచెత్తారు. రెండోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు బీజేపీ ఆధ్వర్యంలో అభినందన సత్కార మహోత్సవం నిర్వహించారు. పార్టీ పట్ల అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తూ కేంద్ర రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన తనలాంటి ఎంతోమందికి ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు స్ఫూర్తిగా, ప్రేరణగా నిలుస్తారని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. సోము వీర్రాజు బీజేపీ పార్టీ తరపున రాష్ట్రంలో రెండోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన ఒకే ఒక్క నాయకుడిగా నిలిచిన సందర్భంగా మంగళవారం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఆయనకు భారీ అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు పర్యవేక్షణలో, జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో అభినందన సత్కార సభ సందర్భంగా ముందుగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద నుండి సభా ప్రాంగణం మంజీరా కన్వెన్షన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. భారీ ఎత్తున బాణాసంచా కాలుస్తూ, పూలదండలు వేస్తూ, పూలు జల్లుతూ సభా ప్రాంగణానికి తోడ్కొని వచ్చారు. అనంతరం మంజీరా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అభినందన సత్కార సభకు ఫిక్కి నాగేంద్ర అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే కార్యకర్తలకు బీజేపీలో ఎంత గుర్తింపు దక్కుతుందో సోముకు పదవి దక్కడమే ఒక ఉదాహరణ అన్నారు. తాను పార్టీలో 30 ఏళ్లుగా పనిచేయబట్టే కేంద్ర మంత్రి పదవి అవకాశం దక్కిందని, తనను పార్టీలో ప్రోత్సహించిన వారిలో సోము వీర్రాజు ప్రథములని అన్నారు. తనలాంటి ఎంతోమంది శిష్యులు కేంద్ర రాష్ట్ర మంత్రి పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకు పదవి దక్కలేదని, ఏనాడూ బాధపడకుండా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని అన్నారు. అందుచేతనే ఎమ్మెల్సీకి ఆయన్ను ఎంపిక చేయడాన్ని పార్టీలో అందరూ స్వాగతించారన్నారు. ఎమ్మెల్సీ కోసం ఆయన ప్రయత్నించలేదని, పదవే ఆయన్ని వెతుక్కుంటూ ఇంటికి వచ్చిందని అన్నారు. బీజేపీలో పైరవీలకు అవకాశం ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీకి మనం పడ్డ కష్టమే మనకు గుర్తింపునిస్తుందన్నారు. 2024లో పోటీ చేసే అవకాశం రానప్పటికీ పార్టీ పట్ల ఏమాత్రం వ్యతిరేకత చూపించకుండా పనిచేసిన అంకితభావం గల కార్యకర్త సోము అని అన్నారు. బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఉండవని, గ్రూపు రాజకీయాలు చేసేవారికి పార్టీ చరమగీతం పాడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం రాజకీయాల్లో సోము వీర్రాజు తనదైన ముద్ర వేశారన్నారు. తొలినాటి నుండి ఒకే రాజకీయ పార్టీలో ఉండి పనిచేసిన కార్యకర్తల్లో సోము వీర్రాజు ప్రథమ స్థానంలో నిలుస్తారన్నారు. ప్రస్తుతం మోదీ నాయకత్వంలో బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్నత స్థితిలో ఉందని, అయితే బీజేపీకి సరైన గుర్తింపు లేని రోజుల నుండి సోము వీర్రాజు అంకితభావంతో కష్టపడి పనిచేశారని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తను అందరం ఎక్కించిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. సోము వీర్రాజు స్పందిస్తూ, తాను మొదటి నుండి అభివృద్ధి రాజకీయాలను కాంక్షించానన్నారు. బీజేపీ దేశాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టేందుకు సుదీర్ఘ ప్రణాళికతో పనిచేస్తుందన్నారు. దేశంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడుపుతుందన్నారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించే విషయంలో బీజేపీని ఎవ్వరూ పక్కకు తప్పించలేరని పేర్కొన్నారు. తనకు పదవుల కన్నా కార్యకర్తల అభిమానమే ముఖ్యమన్నారు. పార్టీలో తొలి నుండి సీనియర్ నాయకులు వారణాసి సూర్యనారాయణ, చలపతిరావులు అడుగుజాడల్లో ఏ విధంగా పనిచేసింది వివరించారు. తనపై వైసీపీ ముద్ర వేయడంపై ఆయన స్పందించారు. గతంలో బీజేపీ ప్రభుత్వం వైసీపీకి అప్పులు చేయడానికి అవకాశం, పోలవరంకు నిధులు, విశాఖ స్టీలుకు నిధులు, రైల్వే జోన్ లాంటివి ఇవ్వలేదని గుర్తు చేశారు. రానున్న తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అవినీతి రాజకీయాలను బీజేపీ ఎన్నడూ ప్రోత్సహించదన్నారు. ఆక్వాకల్చర్ ఎగుమతుల విషయంలో అమెరికా ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రంలోని రొయ్య రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషి చేస్తారన్నారు.
తనలాంటి ఒక కార్యకర్త నామినేషన్ వేయడానికి పార్టీ 2 ప్రత్యేక విమానాలను ఉపయోగించిందంటే కార్యకర్తకు పార్టీ ఎంతగా విలువనిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ సభలో ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, ఈశ్వర్రావు, నల్లమల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బివిఎన్ మాధవ్, పార్టీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వేటకూరి సూర్యనారాయణరాజు, సినీ నటుడు భద్రం, జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, కంబాల శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ, బొమ్ముల దత్తు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, వివిధ సంఘాల వారు సోము వీర్రాజును పూలదండలు, పూల బొక్కేలు, సాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముల్లపూడి రేణుక, నిర్మల, అయినంపూడి శ్రీదేవి, రేలంగి దేవి, పరిమి రాధ, అడబాల రామకృష్ణ, ఇనుమల రంగబాబు, గరిమెళ్ల చిట్టుబాబు, కురగంటి సతీష్, కొంతం కృష్ణ, గుర్రాల వెంకట్రావు, పన్నాల లక్ష్మీ సంతోషి, కొత్తపల్లి గీత, ఆకుల శ్రీధర్, అరపా వరప్రసాద్, బూరా రామచంద్రరావు, పడాల నాగరాజు, కందికొండ రమేష్, వీరా వీరాంజనేయులు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఓలేటి సత్యనారాయణ, కాపు సంఘం నాయకులు రామినేని మురళి, చింతం వీరబాబు, ఒక్కపాటి మురళి, కొత్తపల్లి బాలు, జగదీష్, క్రడై ప్రతినిధులు బుడ్డిగ శ్రీనివాస్, సోరవరపు శ్రీనివాస్ కుమార్, చల్లా బాలమురళి, అయ్యల గోపి, పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలుగా ఎవరికి వారు ఎమ్మెల్సీగా ఫీల్ అయినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాం. ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర పార్టీ అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. వీర్రాజు గారిని ఎమ్మెల్సీ చేయడం అనేది పార్టీ యొక్క బాధ్యత. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఏకాభిప్రాయం వీర్రాజు గారు ఎమ్మెల్సీ కావాలనేటువంటి కోరిక అనేది రాష్ట్రం అంతా కూడా 3 దశాబ్దాల పాటు కార్యకర్తగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా భూపతిరాజు శ్రీనివాసరావు గారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం, అదేవిధంగా మాధవ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం, అదేవిధంగా ఇవాళ సోము వీర్రాజు గారిని 2వ పర్యాయం సైతం ఎమ్మెల్సీగా తీసుకోవడం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ డబ్బు మరొకటి ప్రధానం కాదు, కులం ప్రధానం కాదు. కేవలం నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళు, అంకిత భావంతో పనిచేసినటువంటి వాళ్ళు, నిరంతరం పార్టీ ప్రయోజనాలను కాపాడడానికి కృషి చేసినటువంటి వారికి మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత స్థానం ఇస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. పార్టీలో చాలామంది కార్యకర్తలు ఇప్పుడు ఏదేదో కోరుకుంటూ ఉంటారు, అదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుందని. కానీ మీ హృదయంలో ఉన్న ఆ ప్రేమ నాకు చాలా. అంతే తప్ప ఎక్కువగా ఎవరి గురించి మీ ప్రేమతో నా గురించి ఆలోచన చేయొచ్చు. నేను ఈ విషయాన్ని కూడా ఎందుకు ప్రస్తావించానంటే నాకు ఇది చాలు. నేను మినిస్టర్ అవ్వాలంటే నేను రాజమండ్రిలో 14లోనే మంత్రి అయ్యేవాడిని. కోరికలు కాదు, కమిట్మెంట్ ప్రధానం. మనకి కోరికలు ఉండడం, ప్రతి కార్యకర్తకి కోరికలు ఉండాలి. కోరికలు ఉండడం అనేది తప్పు కాదు, కమిట్మెంట్ అనేది ప్రధానం. మన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ. పార్టీ కాదు, ఇది భారతదేశం కోసం ఎప్పుడైనా ప్రపంచ దేశాల్లో దీన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనుకుంటే ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతీయ జనతా పార్టీ. పెద్ద లక్ష్యం, సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజమండ్రి కోటిలింగాల ఘాట్ శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక కోట్లింగాల్ ఘాట్లోని సీతారామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పూర్ణాహుతి చక్రస్నానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ పాణిగిపల్లి నిరంజన్ ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
ఆలయ అర్చకులు పెరవలి శ్రీనివాసాచార్యుల సమక్షంలో కొటికలపూడి వెంకట సత్యనారాయణ, గాయత్రి నాగలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈవో లక్ష్మీబాయి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజమండ్రి నగరంలో వీధి కుక్కల సంతతి పెరుగుదలను నియంత్రించడానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్లు చేయిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటనపై ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఇకపై ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా మున్సిపల్, వైద్య శాఖ మంత్రుల సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రిలో వీధి కుక్కల బెడద లేకుండా ఇప్పటికే తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమండ్రిలో 20,000 కుక్కలున్నాయని, వాటిలో 13,000 కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు చేయించినట్లు నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులు రికార్డులుగా చెబుతున్నారని అన్నారు. క్వారీ ప్రాంతంలో ఉన్న ఏబీసీ సెంటర్ ద్వారా రోజుకు 15 కుక్కలకు ఆపరేషన్లు చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక తాను చొరవ తీసుకుని అవసరమైనటువంటి పరికరాలు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం రోజుకు 50 కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు చేసేటువంటి అవకాశం ఉందని ఆయన వివరించారు. రాజమండ్రి నగర ప్రజలు వీధి కుక్కల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కుక్కల నివారణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు. పిల్లలు బయటకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వారిపై ఒక కన్నేసి ఉంచాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్ కోరారు. ఏ వార్డుల్లో వీధి కుక్కలు అధికంగా ఉన్నాయో గమనించి వాటి సంఖ్య పెరగకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు చేయించేందుకు అన్ని చర్యలు అధికారులు తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగరంలో పందుల బెడద లేకుండా తగు చర్యలు చేపడతామని తెలిపారు. 51 మంది పందుల పెంపకందారులు ఉన్నారని, ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారందరినీ ఒప్పించి నగరం శివారు ప్రాంతాలకు తరలించేలా చర్చలు జరిపామని, కానీ నాటి వైసీపీ ప్రభుత్వం సరిగా స్పందించలేదని, దాంతో వారికి తమపై కూడా నమ్మకం పోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పందుల సమస్య పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న, ఏబీసీ సెంటర్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డాక్టర్ అరుణదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ మదర్సా అలీ, అసిస్టెంట్ ఇంజనీర్ జి షర్మిల తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంఖ్యని అవగాహన చేసుకొని, లేదు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మనం ఇంకా ఏబీసీ సెంటర్లో కెపాసిటీ పెంచాలి, కెనల్స్ పెంచుకోవాలి, పెంచుకున్నట్లయితే రోజుమారీ చేసే ఆపరేషన్ సంఖ్య కూడా పెరిగినట్లయితే మనం వీటన్నిటికి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయి యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కూడా అయినట్లయితే ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు, ప్రజలు సురక్షితంగా ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదైతే స్కూల్కి వెళ్ళడమో, వస్తున్నప్పుడు లేకపోతే సాయంత్రం పూట్ల ఆడుకుంటున్నప్పుడు వీటి వల్ల ఏ ఇబ్బంది కలగదని ఆలోచనతోటి ఈ 10 నెలలు కూడా అదే పని మీద అవగాహన చేసుకొని వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు వరకు 100 కెనాల్స్ ఉండే చోట అదనంగా ఇంకొక 60 కెనాల్స్ని నిర్మించుకున్నాం. ఇంకొక 8 ఐసోలేటెడ్ కెనాల్స్, అంటే బాగా ఇబ్బందికర ఇన్ఫెక్షన్స్ ఉన్న డాగ్స్ కూడా, అంటే మొత్తం కలిపి 168, అంటే 168 కెనాల్స్ ఇప్పుడు అందుబాటులోకి రావడం కూడా జరిగింది. రాజమండ్రి ఇన్స్పేట శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో తృతీయ వార్షికోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ముగిశాయి. రాజమహేంద్రవరం ఇన్నీస్పేట శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో తృతీయ వార్షికోత్సవాలు శివపార్వతుల కళ్యాణంతో ముగిశాయి. ఆలయ ధర్మకర్త అల్లుడు దండుమేని వెంకట సుబ్బారావు కుమార్తె బాల మాలతీదేవి దంపతులచే సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శివ కళ్యాణం ఏర్పాటు చేసి అనంతరం నీరాజన మంత్రపుష్పాలు దీక్షా దంపతులకు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయంలో ఉన్న ఉప ఆలయాల దేవతామూర్తులకు దూపసేవ ఏర్పాటు చేశారు. ఆలయానికి విచ్చేసిన మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాం గర్భాలయంలో శివలింగం వద్ద శివతాండవ స్తోత్రం పఠించడంతో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆ పరమశివుని స్మరించుకుంటూ మంత్రముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అతిథులు మహాకాళేశ్వర ఆలయంలో దర్శనం చేసుకోవడం, శివ కళ్యాణం తిలకించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావించారు.
మహాకాళేశ్వర ఆలయం రాజమండ్రిలో ఉండడం ఒక అదృష్టమని, ఒక అద్భుతాన్ని పట్టపగల వెంకట్రావు సృష్టించారని, ఇది రాజమండ్రి చరిత్రలో చిరస్థాయిగా నిలబడే కట్టడమని ఈ మహాకాళేశ్వర ఆలయం గురించి తెలియజేశారు. భగవత్ సంకల్పంతో పట్టపగల వెంకట్రావు ఆచరణలో నిర్మాణం రాజమండ్రి చరిత్రలో అద్భుత కట్టడంగా నిలిచిపోతుందని కొనియాడారు. భగవంతుడు జన్మనిస్తాడు, ఆ జన్మను సార్థకత చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుందనేది పట్టపగల వెంకట్రావును చూస్తే తెలుస్తుందని కొనియాడారు. ఉజ్జయినిని తలపించే ఈ ఆలయ నిర్మాణం బ్రహ్మాండమైన నిర్మాణమని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఆలయం గురించే అడగడంతో మాకు ఎంతో సంతోషంగా ఉందని, ఎంతో అపర కోటీశ్వరుడైన దైవ సంకల్పం లేకుంటే ఇటువంటి అద్భుతమైన ఆలయాలు నిర్మించడం అసాధ్యమని, సాక్షాత్తు ఆ పరమశివుడు అనుగ్రహంతో పట్టపగల వెంకట్రావు నిర్మాణంలో ఇది ఒక మహా అద్భుతమని అతిథులు వెంకట్రావును అభినందించారు. ఆలయ ధర్మకర్త పట్టపగల వెంకట్రావు మాట్లాడుతూ 3వ వార్షికోత్సవం సందర్భంగా యాగశాల నిర్మించడం జరిగిందని, సంవత్సరంలో 365 రోజులు యాగశాలలో హోమాలు జరుగుతాయని, అలాగే ఆలయ ప్రాంగణంలోని మందేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కూడా జరిగిందని, భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాన్ భరత్రామ్, అశోక్ కుమార్ జైన్ స్వామివారిని దర్శించుకుని కళ్యాణం తిలకించారు. ఈ మహాకాళేశ్వర దేవాలయం ఏదైతే రాజమహేంద్రవరం సిటీలో ఉందో అది గొప్ప అదృష్టం. దక్షిణ ఉజ్జయినిగా పిలువబడతా ఉంది. వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. వచ్చిన వెంటనే ఒక ఆధ్యాత్మిక ఆలోచన. స్వతహాగా మనం ఎక్కడైనా ఒక మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్తే మనకు ఒక వైబ్ అనేది ఉంటుంది. ఈ దేవస్థానంలోకి లోపల ఎంటర్ అయినా వైబ్ కలుగుతూ ఉంది. అంటే అంత సమర్థవంతంగా నడుపుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా పవిత్ర గోదావరి నదీ తీరాన ఉండడం, ఆ చల్లని గాలి, ఆ పవిత్రత అన్నీ కూడి ఈ రోజున చాలా పవిత్రమైన ఒక పుణ్యక్షేత్రం కింద ఈ రోజున తయారవుతూ ఉంది. ఆ యాగం చేయించుకుంటే సరిపోద్ది. ఆ యాగం చేయించుకుంటే అది రిజిస్టర్ చేయించుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఏ యాగం కావాలో బహుశా ఆ యాగం చెప్తే ఆ యాగం కూడా చేస్తారు. దానికి సంబంధించి ఏ రుసుములు ఎవరు ఏమీ కట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. దానికి సంబంధించిన సామాన్లు వగైరాలు మీరు తెచ్చుకుంటే ఇక్కడ యాగం చేస్తారు. అది ఇప్పుడు మొదటి నుంచి నేను చెప్పిందే కూడా అదే జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణులకి మేము ఏమన్నా ఇవ్వాలా, వాళ్ళకి ఏమి ఇవ్వాలా, అలాంటిది ఏమీ అక్కర్లేదు. మీరు ఏమీ చేయక్కర్లేదు. దానికి సంబంధించిన ఆ యాగశాల నడపడానికి అన్ని కార్యక్రమాలు మేమే చేస్తాం, అవన్నీ మేమే నడుపుతుంటాం. ఆ నడిపే విధానంలో భాగంగా అన్నీ కూడా మీరు అన్నీ చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. అంచేత అది అక్కడ వచ్చి సంప్రదిస్తే మా ఇక్కడ క్లర్కులు వాళ్ళ మేనేజర్ ఉంటారు, వాళ్ళు చెప్తారు మీకు. రాజమండ్రి దేవీ చౌక్ వేంచేసి ఉన్న శ్రీ దశావతార సీతారామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. దేవీ చౌక్లో వేంచేసి ఉన్న దశావతార సీతారామాలయంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా సీతారామస్వామివారి ఆలయ ప్రాంగణంలో విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. విశ్వభారతి అన్నమయ్య నృత్య బృందం, రాజ్ కుమార్ బృందం నృత్య ప్రదర్శన, శాస్త్ర రేఖచే కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించారు. ఆలయ ప్రధానార్చకులు బి కామరాజు, గౌరవాధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు గంతకూర అప్పారావు, గంట్ల వెంకన్న, ప్రగాఢ శంకర్రావు, పిల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
నారాయణపురం దేవస్థానాలు వీధిలో కొలువైన శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం నారాయణపురం దేవస్థానాల వీధిలో కొలువైన శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి 25వ వార్షిక జాతర మహోత్సవాలు జక్కంపూడి విజయలక్ష్మి పర్యవేక్షణలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకుని మంగళవారం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు దొడ్డి పద్మనాభం, ఆకేటి ఆదివిష్ణుమూర్తి, మాని దొరబాబు, దొడ్డి నరసింహమూర్తి, దొడ్డి వెంకన్నబాబు, వాడ్రి వెంకటేశ్వరరావు, డబ్బేరు శ్రీను, మానే ఆదిబాబు, వీర శ్రీకృష్ణ భగవాన్, కోల వీరభద్రరావు పాల్గొని ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి జైన్ రోడ్ ఎంఆర్ఐ ఫంక్షన్ హాల్లో కమ్యూనిటీ పారామెడిక్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంచి స్పందన లభించింది. తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. పీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీవీటీ రాజు, శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ నితిన్ నిమ్మలపూడి, క్యాన్సర్ వైద్య నిపుణురాలు డాక్టర్ దివ్య, డాక్టర్ కె నాగేశ్వరరావు, విశ్రాంత ఆరోగ్య అధికారి డాక్టర్ ఎంబీఆర్ మూర్తి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల్లి రాంబాబు, రాష్ట్ర గౌరవ సలహాదారు కోనా చిన్నారావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా గౌరవ అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రికాషన్స్ పెట్టండి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తల్లి పిల్లలు క్షేమంగా ఉండండి, తల్లి జాగ్రత్త, పిల్లల జాగ్రత్త, ఏం తీసుకోవడం జాగ్రత్త. సో మీరు ఏమైతే ఇక్కడ వింటున్నారో అవి బుల్లెట్స్ లాగా ఒక పాజిటివ్ ఇంటి ముందు వేయండి. చాలా హ్యాపీగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు చదువుకుని లోపలికి వస్తారు, మీకు ఆనందంగా ఉంటుంది, విన్నామా మర్చిపోయామని కాకుండా ఉంటుంది. ఏదో ఒక చిన్న ఇందాక ఏదో చెప్పారు, రిస్క్ నెంబర్ 1, రిస్క్ నెంబర్ 2, రిస్క్ నెంబర్ 3. ఆ రిస్క్ నెంబర్ 4 ఉంటుంది, అది అత్తగారు, కోడలపాటి అత్తగారు. రాజమండ్రి తాడితోట వీరభద్రానగర్ గౌతమి రజక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో దానవాయి బాబు వార్షికోత్సవ సంబరం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. తాడితోట వీరభద్రనగర్ గౌతమి రజక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో దానవాయి బాబు 18వ వార్షికోత్సవం సందర్భంగా సంబర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వచ్చేసి దానవాయి బాబును దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రజకుల కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ నందమూరి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ నందమూరి ఎస్ బాబు, కందివలస ఈశ్వరరావు, ఉడ్డిగ సత్యబాబు, చీపురుపల్లి రమణ, గుడ్డిగ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కార్యకర్తలకు స్ఫూర్తి ప్రేరణ సోము వీర్రాజు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఘనంగా ఎమ్మెల్సీ సోముకు అభినందన సత్కారం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ప్రణాళికగా వెళ్తున్నాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరంలో వీధి కుక్కల నివారణకు చర్యలు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.